హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్స్ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, యారీ డిజైన్స్ నచ్చినవి కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈరోజు నేను మీకు మిర్రర్ని బీడ్స్తో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను, సీడ్ బీడ్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా 2mm సైజు బీడ్స్ తీసుకోవచ్చు. నేను 5 బీడ్స్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నానో దానికి కొంచెం డిస్టెన్స్ ఇచ్చి మళ్ళీ నిడిల్ అనేది కిందకి దింపేశాను. మనం ఎక్కడ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కానీ ఆడ్ నెంబర్ తీసుకోవాలి, అంటే బేసి సంఖ్యలో తీసుకోవాలి. ఇప్పుడు నేను 5 బీడ్స్ తీసుకున్నాను కదా, లెఫ్ట్ సైడ్ 2 బీడ్స్, రైట్ సైడ్ 2 బీడ్స్ ఉంటాయి. మధ్యలో ఒక బీడ్ అనేది పైన వస్తుంది. ఆ విధంగా వచ్చేటట్టు మనం ఆడ్ 1లో తీసుకోవాలి. 5 లేదా 7 లేదా 9 మీ మిర్రర్ సైజుని బట్టి. ఒకవేళ చిన్న మిర్రర్ అనుకోండి 3 బీడ్స్ తీసుకోవాలి. నేను నా మిర్రర్కి సైజ్ తగ్గట్టుగా నేను 5 బీడ్స్ తీసుకున్నాను. ఇంకా పెద్ద మిర్రర్ అనుకోండి 7 బీడ్స్ తీసుకోవచ్చు, 9 బీడ్స్ తీసుకోవచ్చు. 5 బీడ్స్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకున్నామో దానికి సైడ్లో కిందకి దింపేయాలి. చుట్టూ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయామో అప్పుడు మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి నిడిల్ తీసుకొని ఫస్ట్ 5 బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని టాప్ సైడ్లో ఉన్న 3rd బీడ్లో నుంచి నిడిల్ అనేది తీసుకోవాలి. ఇంకా మిగతా వాటన్నిటిలో పైన ఆ టాప్ సైడ్ ఉన్న 3rd బీడ్లో నుంచి నిడిల్ అనేది తీసుకుంటూ రావాలి. సైడ్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ పైన 3rd బీడ్లో నుంచి నిడిల్ చుట్టూ మనం స్టార్టింగ్ ఎక్కడ తీసుకున్నామో మళ్ళీ ఎండ్ పాయింట్ వరకు, అంటే స్టార్ట్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు అదే విధంగా తీసుకోవాలి. ఎప్పుడైతే ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోతామో ఈ ఫస్ట్ తీసుకున్న 3rd బీడ్లో నుంచి మళ్ళీ తీసుకోవాలి. ఇంకొకసారి తీసుకొని అప్పుడు నిడిల్ అనేది కిందకి దింపేయాలి. దింపడానికన్నా ముందు మనం దీన్ని ఒకసారి గట్టిగా టైట్గా లాగామనుకోండి, ఆ బీడ్స్ అనేవి మిర్రర్కి అటాచ్ అయిపోతాయి. సో మనం ఈ విధంగా బీడ్స్తో మిర్రర్ వర్క్ అనేది చేసుకోవచ్చు. మనం ఆల్ ఓవర్ బుటీగా శారీస్ మీద, ప్లెయిన్ బ్లౌజెస్ మీద వేసుకున్నామనుకోండి, ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.